హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య నేను చాలా అంటే చాలా సార్లు ఈ ఆడియో ఈ 2, 3 డేస్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఊపేస్తుందనమాట. అసలు ఈ ఆడియో ఏంటనేది ఒకసారి మీరు కూడా వినండి. ఎక్స్‌పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. ఓ పని చెయి. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళామో వదిలిపడదెంగుద్ది కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదెంగుద్ది. నా మాట ఇని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వెవడురా గోల్డ్ ఏం కొనిత్తావురా దానికి లంజా కొడకా నీ ఏమన్నా దెంగ. నేను చాలా అంటే చాలా వీడియోస్ చూసాను దీని మీద. సో, నేను రియాక్ట్ అయితే బావుంటుంది. బట్ ఒక థింకింగ్ ఎందుకులే అందరూ అంటున్నారు కదా! మనం కూడా అనడం ఎందుకు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాను. బట్ నాకంటూ ఒక సమ్ పాయింట్స్ ఉన్నాయి. దానికోసమే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా ఒకప్పటి రోజుల్లా కాదు. అమ్మాయి ఏమనుకుంటే అది చేయగలుగుతున్న రోజులివి. తనకు నచ్చినట్టుగా బిజినెస్, జాబ్ ఎనీథింగ్. ఇప్పుడు నేనే ఉన్నాను. నాకు ఆర్మీ అంటే ఇష్టం. నేను ఆర్మీలోకొచ్చాను. సో, మా సిస్టర్ ఉన్నారు. సో, తనకి ప్రైవేట్ జాబ్ ఇష్టం. లేకపోతే బిజినెస్ చేసుకోవడం ఇష్టం. ఎవరి లైఫ్ వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. అమ్మాయిలు తనకంటూ తాను ఒక అడుగు ముందుకేసి వస్తున్న రోజులివి. సో, నువ్వు ఫస్ట్ యాక్చువల్‌గా నేను ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నాను యూట్యూబ్‌లో గూడా. ఎందుకంటే నాకు ఇంటి చిన్న కూతురు నేను కూడా. సో, తిను కూడా కొంచెం స్ట్రాంగ్ వుమెన్ ధైర్యంగా ఉండే అమ్మాయనమాట. సో, ఇంత ధైర్యంగా ఉంటుంది, ఇంత బా మాట్లాడుతుంది, తను బిజినెస్ చేసే స్కిల్స్ బావుంటాయి. కాస్ట్ అనేది నీ ఇష్టం అబ్బా! ఎందుకంటే నీ బిజినెస్. నీకెలా అయితే హక్కుంటుందో, నీకు నచ్చినంత రేట్లు పెట్టుకునే హక్కు, ఆ రేట్లు ఎక్కువ, తక్కువ బార్గెయిన్ చేసే హక్కు కూడా కస్టమర్‌కుంటుంది. సో, అది తప్పు కాదనమాట. సో, దాన్ని నువ్వు తప్పు అని కూడా అనలేవు. ఎందుకంటే తన హక్కది. సో, అసలు తనేమన్నారు, జస్ట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది అని అన్నారు. దానికి అలా అన్నావా? అంత దారుణంగా అసలు అమ్మాయి మాట్లాడుతుందా? నువ్వు మాట్లాడొచ్చు. అలాంటి దారుణమని ఎప్పుడు తను నీకు సమ్ అదర్ టైప్ మెసేజ్ చేసినా సరే, నీకు ఇంకే విధంగా అడిగినా సరే, తను తప్పుగా మాట్లాడుంటే దీనికన్నా డబల్ మాట్లాడినా నీకు తప్పుండేది కాదు. కానీ అబ్బాయి అక్కడ ఏం అనకుండా నువ్వు మాట్లాడడం వలన ఈరోజు నీకు తప్పయిపోయిందనమాట. అర్థమైందా? ఒకవేళ కొంతమంది బ్యాడ్ కామెంట్ చేసి, బ్యాడ్ మెసేజ్ చేస్తారు చూడు, వాళ్ళకి నువ్వు ఇట్లాంటివి పెట్టు. నీ సపోర్ట్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు నీకు కామెంట్ చేశారు కాబట్టి నువ్వు పెట్టుకోవచ్చు. బట్ తను జస్ట్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉందనంటే దానికోసం ఇలా తిడతావా? అమ్మాయిలా మాట్లాడావా? అసలు అమ్మాయిలు పరువు తీసినట్టు మాట్లాడావు. చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో చాలా మంది ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ పికిల్స్ బిజినెస్ అయినా, శారీ బిజినెస్ అయినా చాలా అంటే చాలా చేస్తున్నారు. సో, నువ్వు చెయ్యాలి. తప్పు లేదు. నువ్వు చేసుకో. నీకు నచ్చినంత కాస్ట్ పెట్టుకో. కొనకపోవడం పబ్లిక్‌కి ఎలా ఇష్టమో, నువ్వు కాస్ట్ ఎంత పెట్టుకోవడం అనేది నువ్విక్కడ తీసింది అమ్మాయిల పరువు గూడా ఉంది తెలుసా? అయినా సరే అమ్మాయిలు బిజినెస్ చేస్తున్నారంటే సపోర్టింగ్ ఉంటుంది ఎవరికైనా ఎక్కువ. ఇట్లానే ఆలోచిస్తారు అందరూను. మీ తప్పుంది. మీ ముగ్గురు అక్కాచెల్లెల వీడియోస్ నేను చూస్తాననమాట. ఎందుకంటే మీ పెద్దక్కేమొచ్చి సుమి టాక్స్ అని ఉంటుంది కదా! సో, తనేమొచ్చి తనకు నచ్చినట్టుగా అంటే వ్లాగ్స్ చేసుకోవడం ఇవి చేసుకుంటది. మీ రెండో తను అక్క వద్దు, చెల్లి వద్దు నాకు తెలీదు. ఐ థింక్ అక్కే అవుద్దనుకున్నా. ఆ రమ్య గోపాల్ తను మాత్రం వేస్ట్ అని నాకెప్పుడో తన మీద ఎప్పుడో అనుకున్నాను చేద్దాంలే అనేసి. ఎందుకంటే ఎక్స్‌పోజింగ్ తప్ప అక్కడ వీడియోస్ ఏముండవు. నువ్వేంటంటే బిజినెస్ చేసుకుంటావు కాబట్టి నీది ఓకే అనిపిస్తదనమాట. నీ బిజినెస్, నీ టెక్నిక్స్ నీవిష్టం అవి. బట్ అది తప్పు. సో, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ.